నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాట ఏంటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష నిజానికి ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా మనం ఆరా తీసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రచ్చగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన సుప్రీంకోర్టులో అంశం ఉండగానే ముఖ్యమంత్రి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడతారంటూ విపక్ష పార్టీలైన బీఆర్ఎస్ పార్టీ దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు ఏదైతే పార్టీ మారిన అభ్యర్థులు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇండైరెక్ట్గా అభయాస్తం ఇచ్చే ప్రయత్నం చేసిండా, మరి తెలంగాణ రాజకీయాలలో ఏం జరుగుతుంది అనేది మనం చర్చించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. ఒకసారి మీరే చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏం స్టేట్మెంట్ అంటే ఉప ఎన్నికలు రావు, ఇది రేవంత్ తీర్పు అంటూ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఉప ఎన్నికలు ఎందుకు రావు, రేవంత్ రెడ్డి ఎలా చెప్పగలిగిండు, నిజంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఇంత ఫైట్ చేస్తూ ఉంటే ఎలా వీళ్ళకు అభయం ఇస్తాడు అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఒకసారి చూద్దాం, ఎవరు ఎటువైపు వచ్చినా బై ఎలక్షన్స్ ఉండవు. అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపులకు సీఎం అభయహస్తం ఇచ్చిండు. ఆ కేసు సుప్రీంకోర్టులో ఉండగానే ప్రకటించిన ముఖ్యమంత్రి అంటూ కూడా ఒకసారి చూసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం, కోర్టు పరిధిలోని అంశాన్ని ఎలా ప్రస్తావించారు, పార్లమెంటరీ రూల్స్ను సీఎం ఉల్లంఘించారు, అసెంబ్లీలో బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్, సుప్రీంకోర్టు కన్నా గొప్ప అనుకుంటున్న రేవంత్, ఆ వ్యాఖ్యల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. గతంలో కవితకు బెయిల్ పైన కూడా రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేసిండు, ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి అంటూ కూడా గతానికి సంబంధించి కూడా మనం చూసాం. ఇక దానితో పాటుగా అధ్యక్ష తమరి ద్వారా నేను చెప్పదలుచుకున్నా, ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందాల్సిన పని లేదు, ఏ ఉప ఎన్నికలు కూడా రావు, వారు కోరుకున్న ఉప ఎన్నికలు రావు, అటోళ్ళు ఇటొచ్చినా ఇటోళ్ళు అటుపోయినా కూడా ఉప ఎన్నికలు రావు. హరీష్ రావు బాగానే గుర్తు చేసిండు, విషయం సుప్రీంకోర్టులో ఉన్నది, సబ్జుడిషియరీ అయిన విషయాన్ని లోపల నేను మాట్లాడితే కొంత ప్రొడక్షన్ ఉన్నది, కానీ బయట మాట్లాడితే ప్రొడక్షన్ ఉండదు. దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్ అధ్యక్ష అంటూ తమరి నాయకత్వంలో సభకు రక్షణ ఉన్నది. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు, కానీ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చే వారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష, అదేమీ జరిగేది లేదు, పోయేది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు, ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన పని లేదు అంటూ కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్. ఒకసారి చూద్దాం, రాజ్యాంగం ప్రవేశించిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోని కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మూల స్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ప్రకటితగాను అప్రకటితంగాను కొన్ని నైతిక రేఖలు గీసి ఉన్నాయి. ముఖ్యంగా ఒక వివాదాస్పదమైన అంశం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పుడు మిగిలిన వ్యవస్థలలోని వ్యక్తులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా, ఎంత గొప్పవారైనా కూడా, ఎంత ముఖ్యులైనా దానిపై మాట్లాడకుండా సమన్వయం పాటించడం అనేది సాంప్రదాయం. ఒకవేళ తెలిసి తెలియక సదరు అంశం చట్టసభలలోనూ బహిరంగంగానూ చర్చకు వచ్చినా అది ప్రస్తుత న్యాయ వ్యవస్థ సమీక్షలో ఉన్నది. ఇప్పుడు మాట్లాడడం సరికాదని కోర్టు తీర్పు వెలువరిన తర్వాత సంప్రదిస్తామని చెప్పడం పరిపాటి. అత్యున్నత పదవులలో ఉన్నవారు కూడా న్యాయ వ్యవస్థను ఇలా గౌరవించారు కూడా. అయితే కోర్టు పరిశీలనలో ఉన్న అంశంపై సభలో మాట్లాడరాదని పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్లోని 1021 పేజీలో స్పష్టంగా పేర్కొన్నది అంటూ కూడా చూడొచ్చు. కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా వాతావరణం కనిపిస్తున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కేసు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ఉండగానే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆ అంశంపై ఏకంగా తనదైన శైలిలో తీర్పు ఇచ్చినంత పనిచేశారు. బుధవారం శాసనసభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయించిన ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై న్యాయ, రాజ్యాంగ నిపుణుల గురించి రాజకీయ పరిశీలకులు నుంచి కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. ఒకసారి ఇది చూద్దాం, మనం అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి, ఏదైనా ఒక అంశానికి సంబంధించి అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత ప్రముఖులైనా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, లేదా ఈ రాష్ట్రానికి మొదటి పౌరుడైన రాష్ట్రపతి అయినా, ప్రధాని నరేంద్ర మోడీ అయినా, ఎవరైనా కూడా కోర్టు పరిధిలో ఉన్న అంశానికి సంబంధించి పార్లమెంటరీ రూల్స్ అందులో ఉన్న పేజీలలో 1021 అంటే 1021 పేజీలో చాలా స్పష్టంగా కూడా పేర్కొనబడింది. ఏంది అంటే పార్లమెంటరీ రూల్స్ ప్రకారం అంటే ఎవరైనా వ్యక్తులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మాట్లాడకూడదు అంటూ కూడా ఉంటుంది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గతంలో కూడా ఆ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కవిత బెయిల్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. దానికి ముఖ్యమంత్రి కూడా సమాధానం ఇచ్చారు. ఏంది,
క్షమించండి తప్పైంది అంటూ కూడా వారు మాట్లాడిన పరిస్థితి చూసాం. ఇప్పుడు ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఫిరాయింపుదారు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటోళ్ళు అటు రావచ్చు, అటోళ్ళు ఇటు పోవచ్చు అంటూ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా న్యాయస్థానంలో ఉన్న అంశాన్ని తన చేతిలోకి తీసుకొని అది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అనేది పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే పార్లమెంటరీ రూల్స్ ప్రకారం ఇక్కడ ఉన్న ఏదైతే ప్రొసీజర్ బుక్లో ఉన్న అంశానికి సంబంధించి, అంటే ప్రొసీజర్ బుక్లో ఉన్న 1021 పేజీలలో ఏదైతే అంశం పొందుపరచబడిందో దాన్ని రూల్స్ బ్రేక్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే న్యాయస్థానాలంటే గౌరవం లేదా, లేకపోతే ముఖ్యమంత్రి తానే అన్ని అని కోణంలో ఉన్నాడా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై ఇప్పటికే రాజకీయ నాయకులు కానీ, న్యాయవాదులు కానీ, చాలా రంగాలకు సంబంధించిన ప్రముఖులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక అంశానికి కోర్టులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడకూడదు అనేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా అంటూ కూడా వాళ్ళు బాహాటంగానే విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పటికే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యంగా మారిపోయింది. ఏ విధంగా అంటే ఇప్పటికే ఖైరతాబాద్కు సంబంధించి దానం నాగేందర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పడడం, దాంతోపాటు నాకే సీటు కావాలంటే ఇప్పటికే మీనాక్షి నటరాజన్ చుట్టూ చాలామంది కూడా ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా నాకు సీట్ ఇవ్వాలంటూ కూడా ఇటు ఖైరతాబాద్ కానీ, లేకపోతే స్టేషన్ గన్పూర్ కానీ కొన్ని నియోజకవర్గాలలో ఇప్పటికే కూడా కొంతమంది నాయకులు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి కనబడిందంటే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళే ఈ విషయాన్ని బయట పెట్టినట్టు కదా. అంటే ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు వస్తాయనేది ఒక క్లారిటీ అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు అంటే ఇక్కడ చాలా క్లారిటీగా చూడండి, ఉప ఎన్నికలు రావు, ఇది రేవంత్ తీర్పు అంటూ కూడా చెప్పిండు కదా. మరి అలాంటప్పుడు ఎవరైతే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో 7 ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరికి వెళ్ళి మేము మళ్ళీ పార్టీలోకి వస్తాం, జరిగిందేదో జరిగింది, తప్పైంది సార్, ఇంకెప్పుడు కూడా మేము అలా చేయమంటూ కూడా ఎందుకు బ్రతిమలాడి పార్టీలోకి రావాలని గుంట నక్కల లెక్క చూస్తున్నారు? దానికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా క్లారిటీగా చెప్పాడు. ఏమని చెప్పిల్లంటే మీరు వచ్చేది లేదు, మిమ్మల్ని తీసుకునేది లేదు, అవసరమైతే ఉప ఎన్నికలు వస్తే అక్కడ ఉద్యమ నాయకులనైనా నిలబెడతామంటూ కూడా కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పాడు. అంటే ఇది దేనికి సంకేతం? ఉప ఎన్నికలు వస్తాయనే కదా. ఒకటి కేసీఆర్ను 7 ఎమ్మెల్యేలు సంప్రదించి మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పడం అనేది ఉప ఎన్నికలకు సంబంధించిన విషయమే కదా. దాంతోపాటు ఖైరతాబాద్లో దానం నాగేందర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజు యాదవ్ అనుకుంటా ఆయన ఆల్రెడీ ఫ్లెక్సీలు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఫ్లెక్సీలు పెట్టి ఆయనకు బహిరంగంగానే పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకంగా అసమ్మతి వెళ్ళగక్కుతూ నాకు టికెట్ ఇవ్వాలంటూ ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ను సంప్రదించే ప్రయత్నం కావచ్చు. స్టేషన్ గన్పూర్లో కూడా అదే పరిస్థితి కదా. ఇటు భద్రాచలం కానీ కొన్ని నియోజకవర్గాలలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది కదా. అంటే ఇది ఎవరు చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మీరు చేస్తున్న ప్రచారం వల్ల పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మీ వల్లనే ఇదంతా బయట తెలిసిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో రచ్చ కొనసాగుతున్నది అనేది వాస్తవం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటో లేకపోతే ఇంకో స్టేట్మెంటో మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ వాస్తవమైన కోణాలు కనుక మనం ఆలోచిస్తే పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు వస్తాయనేది ముఖ్యమంత్రి ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్తాను. ఉప ఎన్నికలు రావు అని చెప్పడానికి సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రధాన జడ్జి కాదు, లేకపోతే ఈయన ఎవరు అని చెప్పడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి మాట్లాడకుండా ఉండాల్సిన వ్యక్తే ఏకంగా కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించే పరిస్థితి కనబడుతుంది. ఆయన నిన్న చాలా క్లారిటీగా చెప్పాడు. ఏమని చెప్పిల్లంటే అటున్నోళ్ళు ఇటొచ్చినా ఇటున్నోళ్ళు అటుపోయినా కూడా ఉప ఎన్నికలు రావంటూ కూడా చెప్పిండు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిరాయింపుదారులను ప్రోత్సహించడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది అనేది ఒక వాస్తవం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఉప ఎన్నికలు రావు అని అంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నారంటే 10 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసమ్మతి సెగలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను మన రేవంత్ రెడ్డి గారి టీము గుంజుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అరే బాబు ఇప్పటికే మీ దాంట్లో వచ్చిన 10 మందే చక్కగా ఉంటలేరని ఎవరైతే ఆ నేత ఉన్నాడో ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ దాంట్లో ఇప్పటికి తెలంగాణలో కనుక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి గుండుసుండా అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా రాసిస్తారు శాసనం. ఎందుకంటే 15 నెలల కాలంలో విపరీతమైన వ్యతిరేకత మూటగట్టుకోవడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంటే వద్దు మేము ఆ 3 రంగుల జెండాద్దు, మీరొద్దు, మీరు వెళ్ళిపోరు అనే కాడికి వచ్చింది. ఎందుకంటే సబ్బండ వర్గాలు కూడా కన్నీళ్లతో ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి ఈ తెలంగాణలో ఉన్నది అనేది వాస్తవమైన విషయం. సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉప ఎన్నికలు అనేది
రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఉండాల్సిన విషయం. మరొక్కసారి హద్దులు దాటిన ముఖ్యమంత్రి అని చెప్పే అంశానికి సంబంధించి చాలా క్లారిటీగా కూడా కనబడుతున్నది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు హద్దు దాటడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, వీళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయింపుదారులకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గర పోయి వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ యొక్క మొరను వెళ్ళగక్కున్నారట. సార్ గిట్లయితే ఎట్లా, మేము ఎట్లా ఉండాలి, మా బతుకులు ఏంది, మా జీవితాలు ఏంది, ఓ పక్కన మీ పార్టీకి సంబంధించిన అసంతృప్తి సెగలేమో నియోజకవర్గాలలో హల్చల్ చేస్తున్నాయి, ఇక్కడేమో ఆడ సుప్రీంకోర్టు తీర్పు చూస్తేనేమో మేము ఉంటామా, మా పదవులు ఊడిపోయేటట్టే కనబడుతున్నాయి, మీరేమో ఏం మాట్లాడతలేరు, ఏదో ఒకటి మాట్లాడురు అని చెప్తే గా ముచ్చట ఈ అసెంబ్లీలో మాట్లాడారు అనేది విశ్వసనీయ వర్గాల విషయం. మరి దీని గురించి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా వరకు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా తీర్పును ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన శాసనసభ్యులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు చెప్తే వారి అసెంబ్లీ సెగ్మెంట్లలో మళ్లీ ఉప ఎన్నికలు తప్పవని సర్వత్రా భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి తానే తీర్పు చెప్తున్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతుంది. అసెంబ్లీలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు, ఏ ఉప ఎన్నికలు రావు, బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి వారు కోరుకున్నా రావు, వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు, వారు ఇటొచ్చినా అటొచ్చినా ఎటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నిక రావు అంటూ కూడా ఆయన ముఖ్యమంత్రి గారు ఇది సభలో మాట్లాడింది. దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటి అంటే రాజకీయ విశ్లేషకులు కానీ లేదా ప్రముఖ లాయర్లు కానీ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సర్వోన్నతమైన న్యాయస్థానంలో ఉన్న అంశాన్ని ఏ విధంగా ప్రస్తావిస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది. గతంలో కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు. కవిత బెయిల్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి మాట్లాడితే సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఒక దశలో ఇక అరెస్టు తప్పదా అన్నట్టుగా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో వెంటనే క్షమాపణ చెప్పిండు ముఖ్యమంత్రి. అవు గట్లుంటుంది, సర్వోన్నత న్యాయస్థానంతో పెట్టుకుంటే సర్వం సంకనాకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయం చాలామందికి తెలియక ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా నిన్న అసెంబ్లీలో ఒక రచ్చ జరిగిందండి. అసెంబ్లీలో నిజంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంగా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి ఏం జరిగింది అంటే ఒకసారికి ఇక్కడ చూడు, వీళ్ళందరూ ఎందుకు మెట్ల మీద కూకున్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, నిన్న సభలో వీళ్ళందరూ ఎందుకు నినాదాలు చేసిర్రు అంటే ఉప ముఖ్యమంత్రి బట్టి వ్యాఖ్యలకు నిరసనగా సభా ప్రాంగణంలో ధర్నా చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు. వీళ్ళందరూ ఎందుకు సభలో చేస్తున్నారు? కమిషన్ల వివాదం, సభలో వాగ్బుద్ధ్యం ఏంది, సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేస్తలేరా, మీ ఎమ్మెల్యేలే ఆరోపించను, వాటికి ప్రభుత్వం జవాబు చెప్పాలి, అసెంబ్లీ సాక్షిగా విరుచుకుపడిన కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బెదిరింపులు, కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించిన ప్యానెల్ స్పీకర్, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను తొలగించాలన్న బీఆర్ఎస్, ఇక మైక్ ఇవ్వని సభాపతి బట్టి వ్యాఖ్యలకు నిరసనగా కూడా బీఆర్ఎస్ సభ్యుల వ్యాకౌట్, అసెంబ్లీ గేటు ముందు ధర్నా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది ఇక్కడ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలకు నిన్న ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం కొనసాగుతుంది. ఏందది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కమిషన్ 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 ఎక్కడ చూసినా ఇదే కనబడుతుంది, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ కమిషన్లో భాగంగా మొత్తం కూడా ఇదే అంశం కనబడుతున్న పరిస్థితి ఒక్కసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిన్న కేటీఆర్ ఎంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండు, కేటీఆర్ ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండు అనేది ఒకసారి మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మంత్రి గారి నుంచి సూటిగా అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను మంత్రి గారి నుంచి సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే అధ్యక్ష, ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష మరి నేను అనలేనా అధ్యక్ష, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు, నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు, దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. ఇది నిన్న సభలో జరిగిన పంచాయతీ. ఏం జరిగింది అంటే సభకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన పంచాయతీ.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూసింది ఏంటంటే కమిషన్ల వివాదం, సభలో వాగ్వాదం అనేది ఎందుకు చోటు చేసుకున్నది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఈ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బయట జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద, దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీద, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద, వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి కేటీఆర్ వివరించే ప్రయత్నం చేశాడు. కానీ దాన్ని పూర్తి స్థాయిలో దెబ్బగొట్టే ప్రయత్నం కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే బయట నిజంగా కూడా పీసీసీ అధ్యక్ష పదవికి 50 కోట్లను పెట్టి కొనుక్కున్నాడు అని అప్పట్లో కూడా తీవ్రమైన దుమారం కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైంది. దాంతోపాటు జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డికి సంబంధించి స్వయంగా కూడా 30% కమిషన్ అడుగుతున్నాడు అంటూ 10 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు బాహుట ఎగరవేసిన పరిస్థితి చూసాం. దానితో పాటు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలామంది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కమిషన్ల రాజ్యం నడుస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకోవైపు కాంట్రాక్టర్లే స్వయంగా కూడా బట్టి విక్రమార్క ఛాంబర్కు వచ్చి మా బిల్లులు చెల్లించాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి చూసాం. అంటే కమిషన్ల ప్రభుత్వంగా కొనసాగుతుంది అని చెప్పడానికి ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం. ఏంది కేసీఆర్ మీద కూడా పదే పదే విమర్శలు చేస్తున్న తరుణాన్ని కూడా మనందరం కూడా చూసాం కదా. ఈ కమిషన్లు లేకుండా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగించగలదా అంటే అలాంటిది ఏదీ లేదనే విషయం చాలా క్లారిటీగా కూడా కనబడుతుంది. ఎందుకంటే కమిషన్ల కకృతి కోసం ప్రభుత్వం నడిపిస్తుంది అనే ఒక విమర్శ అయితే తారాస్థాయికి అయితే చేరింది. ఈ విమర్శలో భాగంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పూర్తి స్థాయిలో మేము వాస్తవాలనే చెప్పే ప్రయత్నం చేసినాం, వాస్తవాల గురించి మాట్లాడితేనే సభలో ఇంత రచ్చ చేస్తున్నారు, నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడామని బట్టి విక్రమార్కను కనుక మనం అని ఉంటే ఈరోజు కులం పేరుతోనో లేకపోతే ఇతరత్ర పేరుతోనో ఎన్ని రకాల నానా యాగి చేసేటోళ్ళు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, అందులో పదవిలో ఉన్న మంత్రి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అనేది కూడా ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిందన్నీ కూడా వాస్తవాలే కదా. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామానికి అన్నీ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం చూస్తున్న పరిణామాలన్నీ కూడా చూస్తున్నాం. సో వాస్తవానికి జరిగే పరిణామాలు కానీ ఇతరత్ర కూడా మనం అన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ ఏంది అంటే కమిషన్ల ప్రభుత్వం నడుస్తుంది అనేది వాస్తవం అనేది అంటే ఆరోపణలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే చూసాం. సో మొత్తానికి ఏంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్న వ్యాఖ్యలను ఖచ్చితంగా కూడా దాన్ని రికార్డుల నుంచి తొలగించాలని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా సభ మాత్రం ఏకపక్షంగా నడుస్తుందా అనే కోణంలో కూడా జరుగుతున్న అంశాలు కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్. ఇక దాంతో పాటుగా మరొక అంశం, 16 నెలల్లో మీడియాకు 200 కోట్ల యాడ్స్. ఉద్యమ పత్రికపై కాంగ్రెస్ సర్కారు కక్ష. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వని ప్రభుత్వం. సర్కారు పక్షపాత ధోరణిపై విమర్శలు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైట్. ఇప్పుడు దీని గురించి చర్చించాలి. నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతా అన్నానంటే ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం మొత్తం, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏంటిది 16 నెలలలో రాష్ట్రానికి సంబంధించి ఎన్ని వందల కోట్లు పెట్టిలండి? 200 కోట్ల సంబంధించి ప్రభుత్వాలు పెట్టిలు. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి. ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనల వల్ల ఒక సామాన్యుడిగా మీకేమన్నా న్యాయం జరిగిందా? మీకేమన్నా లబ్ధి చేకూరిందా? లేదు. ప్రభుత్వానికి ఏమన్నా లాభం చేకూరిందా? ఏమీ లేదు. రాజుల సొమ్ము రాళ్లపాను అన్నట్టు ప్రజల సొమ్ము ఏంది ప్రకటనల పాలైపోయింది ఈరోజు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే 200 కోట్లు అంటే నాట్ ఏ జోక్ అండి. 200 కోట్లు అంటే ఒక విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దచ్చు, ఒక ఆసుపత్రిని తీర్చిదిద్దచ్చు, దాంతోపాటు ఒక నియోజకవర్గ అభివృద్ధికి, ఒక జిల్లా అభివృద్ధికి పనిచేస్తుంది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలకు సంబంధించి ఏదైతే స్కూటీలు ఇస్తున్నారో అవి ఇవ్వచ్చు, దాంతోపాటు తులం బంగారం ఇవ్వచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలకు ఉపయోగపడతాయి. ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రకటనలు ఇస్తే వాటికి సంబంధించి దుబారా ఖర్చు చేస్తున్నారు, రాష్ట్ర ఖజానా ఆగం చేస్తున్నారు అన్నారు. 1,50,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో 200 కోట్ల రూపాయలను వృధా చేసింది ఈ ప్రభుత్వం అంటే మీరేమంటారు? ప్రకటనల పేరుతోని 200 కోట్ల రూపాయలను ప్రకటనల పేరుతోని 200 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా
200 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చిందంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇందులో ముఖ్యంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలకు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానళ్ళకే ప్రకటనలకు ఇస్తున్నారు తప్ప అన్ని అంటే జర్నలిజం అంతా అంటే ఒకటే. మీరెవరో జర్నలిస్టులు చెప్పండి అన్నారు కదా, ఇప్పుడు జర్నలిస్టులు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు భజన చేసేటోళ్ళే జర్నలిస్టులు అనేది ఇక్కడ తేలిపోయింది కదా. ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రికకి ఎక్కడా కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది కదా, ఎవరు జర్నలిస్టులు అంటే ఈ 200 కోట్లు అయితే ఎవరికైతే పంచిపెట్టిల్లో కావాలే జర్నలిస్టులు, వాళ్ళ భాషలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ 200 కోట్ల రూపాయలు ఎవరి కోసము అంటున్నా. మేము వస్తే అసలు ప్రకటనలే చేయం, మేము పూర్తి స్థాయిగా పొదుపుగా వాడతాం, మేము ఇక్కడ బంగారు బిందెలు ఉన్నాయని వచ్చినాం కానీ అన్ని కుండలే ఉన్నాయి, మట్టి కుండలే ఉన్నాయి అని రకరకాల వ్యాఖ్యలు చేసేది కదా. మరి ఈరోజు 200 కోట్ల రూపాయలకు సంబంధించి కేవలం 16 నెలల్లో ఖర్చు పెట్టిలు కదా. అదే మధ్యతరగతి పేదల కుటుంబాలకు సంబంధించి చేయొచ్చు కదా. మీరన్న ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చు, స్కూటీలు ఇవ్వచ్చు, తులం బంగారం ఇవ్వచ్చు. వీళ్ళు చెప్పిన లెక్కలేనండి. నేను చెప్తున్న అంశం కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. 200 కోట్ల రూపాయలను అప్పనంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగం చేసి పడేసిలు, ప్రకటనల పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేసిలు. అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఖజానా అనేది పూర్తి స్థాయిలో అప్పుల భారంగా మారిపోయిన తరుణంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. ఏంది అంటే ఈ దళిత బంధువుకు కన్నం అంటూ కూడా ఒక అంశాన్ని చూడాలి. దళిత బంధువుకు కన్నం లబ్ధిదారులకు ఇచ్చే నిధులలో ఓ అమాత్యుడి కమిషన్ల వేట, అనుకూల అధికారి సాయంతో బేరసారాలు, చెప్పిన యూనిట్ తీసుకోవాలంటూ ఒత్తిడి, అయితేనే బకాయిలు చెల్లిస్తామని హుకుం. ఒక కరీంనగర్ జిల్లాలోనే 7,000 మందికి చెందిన 281 కోట్ల నిధులపై కన్ను, మార్గదర్శకాలను తుంగలో తొక్కి వసూలు, అధికారులకు పలువురు లబ్ధిదారుల మొర ఏమీ చేయలేక చేతులెత్తేసిన యంత్రాంగం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అన్న కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమొస్తుంది? మార్పు వస్తుందన్న. ఎలాంటి మార్పు అన్నా? కమిషన్ల మార్పు, కకృతి మార్పు. పేదల సొమ్ము, పేదల నోటికాడి బుక్క అంటే బువ్వ ఒక ముద్దను గుంజుకునే మార్పు వచ్చింది ఈరోజు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిళ్ళు, అడివడి చేసిళ్ళు, ఆగమాగం చేసిళ్ళు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. మేడిగడ్డను రిపేర్ చేసిలా చేయలే. దాంతోపాటుగా ఇసుకను రవాణా చేస్తున్న, అక్రమంగా 1000 కోట్లు సంపాదిస్తున్నారా లేదా, బూడిదిని కూడా బుక్తున్నారా లేదా, ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు కదా. కమిషన్ల రాజ్యం నడుస్తుంది తెలుసు కదా. ఇదంతా ఇది మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆఖరికి నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత బిడ్డల నోటికాడి బుక్కను కూడా గుంజుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు చెప్పిన యూనిట్లే, వాళ్ళు ఏదైతే చెప్తారో, వాళ్ళు ఏదైతే సూచిస్తారో గదే తీసుకోవాలన్నట, లేకపోతే బిల్లులు చెల్లించం. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు 281 కోట్ల మీద కన్నుపడ్డది 7,000 మంది లబ్ధిదారులకు సంబంధించి. ఈ 281 కోట్లలో మరి ఎంత నొక్కుతాడో. నిజంగా కూడా ఇక్కడ ఈడీ విచారణ, సిబిఐ విచారణ జరిగితే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల మీద జరగాలి, ముఖ్యమంత్రి మీద జరగాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద జరగాలి. అసలు నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా దళిత బంధు అండి, దళితుల ఆర్థిక ఎదుగుదల కోసం, దళితుల జీవితాలలో వెలుగు రావడం కోసం ఏర్పాటు చేసిన పథకం ఇది. ఈ పథకానికి కూడా కన్నం పెట్టిండ్రంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది? ఇప్పటికే ఈ పథకాన్ని ఇవ్వకపోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉన్నదో తెలుసు. అరే ఉన్న వాటికి ఇవ్వడానికి కూడా ఇన్ని రకాల మార్గదర్శకాలు పెట్టి ఇంత దారుణమైన పరిస్థితికి ఒడిగడుతున్నారంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుంది? దళిత బిడ్డల జీవితాలతోనే ఆడుకుంటున్నారు. మరి మాది కమిషన్ల ప్రభుత్వం కాదంటిరి, మాది వసూళ్ళ ప్రభుత్వం కాదంటిరి. చూడు ఇది రాసుకొచ్చారు కదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇక దానితో పాటుగా మరో అంశం, కుర్చీ కోసం కుమ్ములాట, మంత్రి పదవులపై కాంగ్రెస్లో పీఠముడి. ఆయన తమ్ముడికే ఇస్తే తన భార్యకి ఇవ్వాల్సిందేనంటున్న ఉత్తమ్, వివేక్ బదులుగా తమకు ఇవ్వాలంటున్న మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, ఎస్టీలకు ప్రాతినిధ్యం కోసం లంబాడుల ధర్నా, నేనేం తక్కువ అంటూ మల్రెడ్డి అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఏంది అంటే 6 మంత్రి పదవుల కోసం 36 మంది పోటీ పడుతున్నారు. కేవలం 6 మంత్రి పదవుల కోసం 36 మంది పోటీ పడుతున్నారు. దీంట్లో ప్రధానంగా కూడా మీరు చూస్తే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచిస్తే ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడెక్కడ అంటే ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఉగాది 4 లేదా 5వ తారీఖు లోపు మంత్రివర్గ విస్తరణ మేము చేయబోతున్నాం. అంటే ఏప్రిల్లో చేసే ఉగాది లోపు లేదా అంటే ఉగాది ఇప్పుడు 4, 5 అంటే 5వ తారీఖు 6వ తారీఖు లోపల మేము చేస్తామంటున్నాం. దీంట్లో ప్రధానంగా క్యాబినెట్ నుంచి 2 వ్యక్తిని ఉద్వాసన పలికే ఆలోచనలో ఉన్నట్టుగా
ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొండా సురేఖ, జూపల్లికి సంబంధించిన ప్రధానంగా కూడా పేరు వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇందులో మంత్రి పదవి కోసం ఆశిస్తూ ఇప్పటికే బెర్త్ ఖరారు చేసుకున్న కొంతమంది పేర్లు కూడా కన్ఫర్మ్ అయిపోయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో రాజగోపాల్ రెడ్డికి సంబంధించి, సుదర్శన్ రెడ్డికి సంబంధించి, గడ్డం వివేక్ల పేర్లు ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. ఇక ముదిరాజు కోటాలో కూడా ఏది వాకాటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇక విజయశాంతి వైపు కూడా మొగ్గు చూపెడుతున్నారు. హోంమంత్రి పదవి ఆమెకి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అంటూ కూడా మరో అంశం. ఇటు ఏంది బట్టి విక్రమార్కనేమో ప్రేమ్ సాగర్కు సపోర్ట్ చేస్తే రోహిత్కేమో, మైనపల్లి రోహిత్కేమో రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న తీరు కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఎక్కడా కూడా ఇచ్చే ఆలోచనలో కనబడతలేదు. ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు కనబడతాయి. ఇక మైనార్టీ కోటాలో మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు ఫిరోజ్ ఖాన్ కానీ, అజారుద్దీన్ కానీ, దానితో పాటు షబీర్ అలీ కానీ వీళ్ళందరికీ ఇప్పటికీ మీకు కనబడుతున్న అంశాన్ని మీరు చూస్తున్నారు. దాంతోపాటు చాలా జిల్లాల్లో కూడా 36 మంది, అంటే 6 మంత్రి పదవుల కోసం 36 మంది ఎట్లా పోటీ పడుతున్నారంటే పోటీ పడుతున్నారన్న. ఇటు నల్గొండ జిల్లాకు పోతే బాలునాయక్ కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ కానీ, ఉత్తమ్ పద్మావతి కానీ, బీర్లా ఐలయ్య కానీ, జేవీర్ రెడ్డి కానీ, వీళ్ళు 5గురు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కనే నిజామాబాద్కు పోతేనేమో సుదర్శన్ రెడ్డి కానీ, షబీర్ అలీ కానీ, మదన్ మోహన్ రావు కానీ వీళ్ళు. ఇటు ఆదిలాబాద్కు పోతే ప్రేమ్ సాగర్ కానీ, గడ్డం వివేక్ కానీ, గడ్డం వినోద్ కానీ, వెడమ బొజ్జ కానీ వీళ్ళు పోటీ పడుతున్న పరిస్థితి. ఇటు కరీంనగర్ జిల్లాకు పోతేనేమో మక్కాన్ సింగ్ కానీ, అడ్లూరి లక్ష్మణ్ కానీ, ఆది శ్రీనివాస్ పోటీ పడుతున్నాయి. ఇటు వరంగల్ పోతే ఏకంగా రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ, కడియం శ్రీహరి కానీ, దొంతి మాధవ్ రెడ్డి కానీ, నాయని రాజేందర్ రెడ్డి కానీ. ఇటు మహబూబ్ నగర్ జిల్లాకు పోతేనేమో వాకాటి శ్రీహరి కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ. ఇటు రంగారెడ్డి జిల్లాకు పోతేనేమో మల్రెడ్డి రంగారెడ్డి కానీ, ప్రకాష్ గౌడ్ కానీ, అరకపూడి గాంధీ కానీ, దానం నాగేందర్ కానీ, కాళ యాదయ్య కానీ. హైదరాబాద్లోనేమో ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్. ఇక మెదక్ జిల్లానేమో మైలపల్లి రోహిత్, జగ్గారెడ్డి, సంజీవరెడ్డి. ఎమ్మెల్సీలు అయితే ఇక చాలా మంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు మీర్ అమీర్ ఆలిక్ ఖాన్కు సంబంధించి ఎమ్మెల్సీ పదవి వచ్చింది, ఆయన కావాలంటాను. ఇటు ప్రొఫెసర్ కోదండరాం నాకు కావాలంటాను, విజయశాంతి నాకు కావాలంటాను, బాల్మూరి వెంకట్ నాకు కావాలంటాను, అద్దంకి దయాకర్ నాకు కావాలంటున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళందరికీ ఇస్తాం మంచిగానే ఉన్నది, కానీ పూర్తి స్థాయిలో మరి నాకెప్పుడు ఇస్తాం అంటూ కూడా ఎవరు ఉత్తమ్కు సంబంధించిన వాళ్ళ సతీమణి కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కుర్చీ కోసం కుమ్ములాట కొనసాగుతుంది అని చెప్పడానికి ఇది ఒక వాస్తవమైన విషయం. ఇక దానితో పాటుగా మరో అంశానికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఒకసారి ఇప్పటి వరకు మీరు చూసిన అంశాలు చూసారు. ఇక ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక చూడు, ఇక్కడ చూడు, లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలి, సీఎంకు లేఖలు రాసిన లంబాడీ ఎమ్మెల్యేలు. రేవంత్ను కలిసిన బాలు నాయక్, రామచంద్ర నాయక్, మాలవత్ రామ్దాస్ అంటూ కూడా చూసారు. ఇక్కడ మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, మాలలకు మంత్రి పదవి ఇస్తే ఊరుకోం. మీనాక్షి నటరాజన్కు మాదిగ ఎమ్మెల్యేల లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక పంచిపెట్టే పలారా ఉన్నదల్లో అదేంది సంక్రాంతి పండుగ ఎప్పుడో ఉంటుంది కదా, సంక్రాంతి పండుగ అనుకున్నా, కొబ్బరికాయలు కొట్టి చక్కెర కలిపి పంచిపెట్టే పలారా ఉన్నదల్లో రాండుల్లో రాళ్ళుల్లో అంటారు చూడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పదవుల కోసం ఇంత కొట్లాడుతున్నారు కదా, మా సామాజిక వర్గాన్ని ఇవ్వాలి, మా వాళ్ళకి ఇవ్వాలి, మా వాళ్ళకి ఇవ్వాలి అని. మరి మీ వాళ్ళకే ఇస్తారు, కానీ తెలంగాణ మీ వర్గానికి ఏం న్యాయం చేసి వీళ్ళు గెలిచి ఏం చేయలే, సప్పట్లు కొట్టే బ్యాచ్ తప్ప. నేను ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రెడ్డి సామాజిక వర్గమైన, బీసీ సామాజిక వర్గమైన, ఎస్సీ సామాజిక వర్గమైన, ఎస్టీ సామాజిక వర్గమైన, మైనార్టీ సామాజిక వర్గమైన, ఇతర సామాజిక వర్గాలైన ఎవైనా కూడా వాళ్ళ సామాజిక వర్గాల కోసం ఏం చేసిళ్ళు. ఈరోజు లంబాడీల కోసం మంత్రి పదవి ఇవ్వాలండి. లగచర్ల ఘటనకు సంబంధించి వీళ్ళు పోయి ఏమైనా ఫైట్ చేసిల్లా అండి? మనం ఒకసారి మాట్లాడదాం. మాదిగలకు సంబంధించి ఇవ్వాలి అని చెప్తున్నాను. 3rd డిగ్రీ పడితే వాళ్ళు ఏమైనా వచ్చిర్రా అండి అక్కడికి? సార్ మీరు అందరూ కూడా ఆలోచించాలండి. సమస్యలు ఉంటేనేమో పరారైతారు, సమస్యలు ఉంటేనేమో పరారైపోతారు, సమస్యలు లేకపోతే పదవులు కావాలంటే ఇట్లా ఉరికొస్తారు. మీకు ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే అన్ని సామాజిక వర్గాలకు మంత్రి పదవి రావాలి, దాంట్లో ఏం తప్పు పడతలేను నేను. ఎవరికైనా అన్ని సామాజిక వర్గాలలో ఒక్కొక్కరుగా ఉండాలని నేను కోరుకుంటాను, డిమాండ్ కూడా చేస్తాను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సామాన్యుడికి కష్టం వస్తే మీరు ఎక్కడ? ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సామాన్యుడికి కష్టం వస్తే వీళ్ళెక్కడా? ఇది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపుగా 448 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న పరం కనబడుతుంది. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. సర్కారు వైఫల్యంతోనే పంటలు ఎండుతున్నాయి, పంటలకు నష్టపరిహారం చెల్లించాలి, ఏ పథకం కూడా సవ్యంగా సాగడం లేదు. రైతు భరోసా, రైతు రుణమాఫీ స్కీమ్ అట్టర్ ఫ్లాప్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరిగ్గా కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి.
దాంతోపాటు అకాల వర్షాల వల్ల కూడా చేతికొచ్చిన పంట రాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణలో కనబడ్డ హృదయ విదారకమైన సంఘటనలు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా వచ్చిండా? రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఎక్కడైనా కనబడిండా? పరామర్శించినట్టు లేదు. రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఎవరైనా కనబడిల్లా? లేదు. మరి రాష్ట్రానికి సంబంధించి ఎవరు వచ్చిల్లయా? ఎవరు రాలే. అధికారి కూడా రాలే. అధికారులు కూడా రాలేదండి. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఆలోచించండి. రైతాంగం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత హుక్కు సంకల్పంతో ఉన్నదో మీకు అర్థం కావాలి. ఇప్పటికైనా మీకు చేయాల్సిన రైతు రుణమాఫీ చేయలే, రైతు భరోసా ఇవ్వలే, రైతు స్కీమ్లకు సంబంధించి ఇవ్వలేదు. ఈరోజు పూర్తి స్థాయిలో ఎంత దారుణమైన పరిస్థితులలో కూడా రైతుల జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి. యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. ఇప్పటి వరకు దాదాపుగా 448 మంది అసలు బాసిన పరిస్థితి కనబడుతుంది. అంటే 448 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. 448 కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనబడుతుంది. అరే రైతులల్ల జీవితాలలో వెలుగులు ఇవ్వలే. మొన్నటి వరకు యూరియా బస్తాల కోసం చెప్పులు క్యూ కట్టినాయి. ఇక వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా ఇదే అంశం కనబడుతుంది. ఇక ఇంతకు మించి ఏమైనా కనబడుతుందా అంటే ఏమీ కనిపించని పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక ఒక్కసారికి ఇక్కడ చూడురి. ఇప్పుడు మీకు ఒక చిన్న సినిమానే చూపెడతాను నేను. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చాలా అవసరం. చాలా 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 అవసరం. గిడ ఏం కనబడ్డదండి? ఒకసారి చూడురి. 16 నెలల్లో మీడియాకు 200 కోట్ల యాడ్స్. ఓకేనా? 16 నెలల్లో 200 కోట్ల రూపాయల యాడ్స్ వచ్చినాయి. క్లియరా? మరి గీడ ఏం చేసేళ్ళు చూడు. ఇందులో రైతు రుణమాఫీ భరోసాల ప్రచార ఫ్లెక్సీల ఖర్చే 28.35 లక్షల కోట్లు. అంటే వ్యవసాయ శాఖ నివేదికలో 28.35 కోట్ల ఖర్చు పెట్టిల్లంటే వ్యవసాయ శాఖ నివేదికలో తేటతెల్లమైపోయింది. ఇదే మొత్తంలో 1417 మందికి రుణమాఫీ చేసే ఛాన్స్ ఉన్నది. నల్గొండ జిల్లాకు అత్యధికంగా 2.13 కోట్ల రూపాయల చెల్లింపు, ఖమ్మం జిల్లాకు 1.41 కోట్ల చెల్లింపు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది కాబట్టి వాళ్ళ వర్గాన్ని పెంచి పోషించడానికి ఒకటి. ఇక ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు బట్టి విక్రమార్క నువ్వా నేను అన్నట్టుగా ఫైట్ జరుగుతుంది కాబట్టి అక్కడ పంచాయతీ. ఇక గ్రామ పంచాయతీకి 3 ఫ్లెక్సీల కేటాయింపు, ఒక్కో ఫ్లెక్సీకి 350 రూపాయల చెల్లింపు. నెటిజన్ల తీవ్ర ఆగ్రహాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడండి, ప్రచారం కొండంతా అమలు గోరంతా. ఖమ్మం నల్గొండ జిల్లాలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో కోటి పైన ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆ జాబితాలో వికారాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూలు, మెదక్, ఖమ్మం, కామారెడ్డిలు ఉన్నాయి. 33 జిల్లాలో అత్యల్పంగా కూడా ఖర్చు చేసింది మాత్రం మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు మాత్రమే. ఇక్కడ కేవలం రుణమాఫీ భరోసాలకు చేసిన ఖర్చు 3.86 లక్షలు మాత్రమే. ఇక్కడ పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం ఫ్లెక్సీలో అవసరం లేకుండా పోయింది. దాంతో ఈ ఒక్క జిల్లాలో ప్రచార ఖర్చు పరిమిత స్థాయికి పరిమితమైపోయింది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే 28.35 కోట్ల రూపాయల ఖర్చు చేసినప్పుడు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1417 మంది రైతులకు ఖర్చు ఏంది అంటే వాళ్ళకు రుణమాఫీ చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఖర్చు కదా ఇక్కడ. దీంతో పాటు మొత్తం ఓవరాల్గా ఎంత 15 నెలల కాలంలో ప్రచారానికి సంబంధించి 200 కోట్ల రూపాయల ఖర్చు అయింది. అంటే ఇంతకంటే దానం, ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా అండి? తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు 200 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం ఒరిగినట్టు మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అండి. ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదు, అది మన సొమ్ము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇక ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయం, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఛానల్ మీద ఓ రేంజ్లో రిపోర్ట్లు కొడుతున్నాను, మామూలు రిపోర్ట్లు కాదు ఇవి. అవన్నీ కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. మీరు అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయరి, ఇక్కడ లైక్ చేయరి, షేర్ చేయరి. లేకపోతే ఏంది అంటే రిపోర్ట్లతో భయంకరంగా, అంటే ఆల్రెడీ సచివాలయంలో 6వ ఫ్లోర్లో వైఆర్ టీవీని చాలా అంటే కళ్ళు తెరిచి మరి చాలామంది కొంతమంది కీలకమైన మంత్రులు చూస్తూనే ఉన్నారు. వైఆర్ టీవీలో ఏం అప్డేట్ వచ్చింది, ఏం పెట్టిండు, ఎట్లా అన్నాడు, ఏం కథ, ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. దాంట్లో భాగంగా ఏమీ చేయలేని పరిస్థితులలో రిపోర్ట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేయండి. అంటే లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.